అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక ఎన్సీఆర్టీ ఈ ఎన్సీఆర్టీకి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క లెవెల్లో చెప్తూ ఉంటారు. ఒకడంటాడు ఎన్సీఆర్టీ సూపర్ డూపర్ హిట్, ఇది లేకపోతే వేరేది ఏమీ లేదు అంటాడు. మరొకడు అంటాడు ఎన్సీఆర్టీస్కి అంత సీన్ లేదు అని అంటాడు. నేనేం చెప్తున్నా అంటే ఎన్సీఆర్టీకి అంత సీను ఉంది, అంత సీను లేదు. ఈ రెండు వీడియోస్ నేను చేస్తాను. సో మీ అందరికీ కూడాను గ్రాండ్ వెల్కమ్ టు అభిజ్ఞ అకాడమీ. అసలు ఎన్సీఆర్టీకి అంత గొప్పదా అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ వీడియోస్లో కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది. ఎన్సీఆర్టీ ఎందుకు గొప్పది, ఎలా చదవాలి, ఏం చేయాలి అనేది ఈ ఎన్సీఆర్టీ సిరీస్లో స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్ని ఈరోజు ఈ వీడియోని నా దగ్గర ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తీసుకుంటున్నా నరేష్ గారికి కంప్లీట్గా డెడికేట్ చేస్తున్నాం. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఎన్సీఆర్టీస్కి ఎందుకు అంత గ్రేట్, ఎందుకు అంత గొప్ప అనేది చెప్పుకోవడానికి ఫస్ట్ పాయింట్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఎన్సీఆర్టీస్ అనేవి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది అనేది మేజర్గా కూడాను మన పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ఈ ఎన్సీఆర్టీసీ చాలామంది ఎలా చూస్తారంటే అసలు మన ప్రిపరేషన్లో వేరే భాగంగా దీన్ని ఏదో డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలేమో అనుకుంటారు. ఏం చెప్పాలంటే ఎన్సీఆర్టీస్ అనేవి మన పార్ట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ పాయింట్ 1. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ సిలబస్ తీసుకుంటే యూపీఎస్సీ సిలబస్లో ఏమైతే ఉందో అందులో 30 to 40% సిలబస్ ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట, యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ కానీ. సో ఇది మేజర్ రోల్. అండ్ ఇంకొంతమంది చాలామంది చెప్పే మాట, ఇంకొక బ్యూటిఫుల్ మాట ఏంటంటే ఈ ఎన్సీఆర్టీస్ అనేది మొత్తం ఏ టాపిక్ తీసుకున్నా సరే ప్రతి టాపిక్కి కూడాను ఇది ఫౌండేషన్. సో ఇది ఫౌండేషన్ ఫర్ ఆల్ టాపిక్స్ అనే విషయం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఈ టాపిక్ అనేది అందరికీ తెలిసిందే, ఇది అన్ని టాపిక్స్కి కూడాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు హ్యాపీగా వినండి. ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మనకేం బెనిఫిట్ వస్తుంది, సో బెనిఫిట్స్ ఏమొస్తుంది అనేది మనకు తెలిస్తే ఈ ఎన్సీఆర్టీస్ చదవడానికి కాస్త ఊపు వస్తుంది. నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే ఇది మన యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ని పెంచుతుంది. నిజం, ఇది మన యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ని ఏ రకంగా పెంచుతుంది అనేది మీకు అనిపించవచ్చు. యాక్చువల్లీ ఎన్సీఆర్టీస్ అనేవి చిన్నపిల్లలను ఉద్దేశించి ప్రతి క్లాస్ వాళ్ళకి ఉద్దేశించి రాసినవి కాబట్టి వాళ్ళ లెవెల్కి దిగి వాళ్ళకి అర్థమైన వెర్షన్లో అన్నిటికన్నా సింప్లెస్ట్ లాంగ్వేజ్లో సింపుల్ కథలతో రాస్తారు కాబట్టి మీకు చాలా మంచిగా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి పెరిగిపోతాయి. అండ్ నెంబర్ 2 ఇదే ఎన్సీఆర్టీస్ అనేవి మీకు ఆన్సర్ రైటింగ్ కూడా హెల్ప్ చేస్తాయి. సో ఆన్సర్ రైటింగ్కి హెల్ప్ చేయడం వల్ల ఏంటి లాభం అంటే మీరు కూడాను ప్రతి క్వశ్చన్కి కూడాను పిన్ టు పిన్ అండ్ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఎలా రాయాలి, వాడు అడిగిన క్వశ్చన్కి డిమాండ్ ఏంటి అనే దానికి ఇక్కడ ఈ ఎన్సీఆర్టీస్ మనకు ఆన్సర్ రైటింగ్ని హెల్ప్ చేస్తాయి. ఇక్కడ వీడు యూజ్ చేస్తున్న పదాలు, ఎలా పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తున్నాడు, ఎలా ఒక లైన్కి లింక్ చేస్తున్నాడు, ఎలా వాడు అడిగిన క్వశ్చన్కి డిమాండ్ చూస్తున్నాడు, అండ్ వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎన్ని పాయింట్స్లో చెప్పాలనుకుంటున్నాడు, ఎంత లెవెల్లో చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడాను ఈ ఆన్సర్ రైటింగ్ కూడా హెల్ప్ చేస్తాయి. మనం కూడా ఆన్సర్ రైటింగ్ ఏదైనా చేయాలనుకుంటున్నాం కదా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇదే ఎన్సీఆర్టీస్ చదివితే మనకు పెరిగేది ఏంటంటే క్రిటికల్ థింకింగ్. ఎస్, సో మనం చాలా క్వశ్చన్స్ చాలా వరకు కూడాను చాలా రాంగ్ ఎగ్జామ్షన్స్తో ఉంటాం. ఉదాహరణకి ఒక రీజనలిజమే తీసుకున్నట్లయితే మన రీజనే గొప్ప, మన రిలీజనే గొప్ప అనే ఫీలింగ్స్తో ఉన్నవాడు కూడా నీట్గా కడిగి పడేస్తుంది, క్రిటికల్ థింకింగ్ నేర్పించేస్తుంది, అండ్ న్యూట్రల్ వ్యూ ఇస్తుంది. అండ్ అన్నిటికన్నా మించి ఏదైతే బెస్ట్ వ్యూ ఉందో ఆ బెస్ట్ వ్యూ యొక్క మైండ్ సెట్ని కూడా మనలో ఫ్రేమ్ చేస్తుంది ఇదే ఎన్సీఆర్టీస్. అండ్ ఇదే ఎన్సీఆర్టీస్కున్న ఇంకొక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటి అని అంటే ఫౌండేషన్. ఇదే ఫౌండేషన్ మాట ఇంతకుముందు రాసాను, ఇప్పుడు రాసాను, ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తగ్గలేదు. ఇది అన్నిటికీ ఇంపార్టెంట్ అనమాట. అయితే చాలామంది ఈ ఎన్సీఆర్టీస్ గురించి కొన్ని రాంగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రాంగ్ మాటలు అంటే నెంబర్ 1 పాయింట్ అందరూ చెప్పే రాంగ్ మాటలు ఏంటంటే ఇది వేస్ట్ ఆఫ్ అవర్ టైం అనుకున్నాయి. సో వేస్ట్ ఆఫ్ అవర్ టైం అనే మాట ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆన్సర్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినవే. ఇప్పుడు వరకు చూపించిన ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇది పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ పాయింట్ 1. 30 to 40% సిలబస్ కవర్ అయిపోద్ది. అండ్ ఇది పార్ట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్ కూడాను. సో మన ప్రిపరేషన్లో సగానికి సగం బాగా కంప్లీట్ చేసేస్తూ ఉంటుంది కూడాను. ఇది మేజర్ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 2 చాలామంది చెప్పే నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఇదే ఎన్సీఆర్టీస్ గురించి ఇది పిల్లల గురించి ఉద్దేశించి రాసింది అనుకుని అంటారు. బాబు, ఎవడైనా స్టార్ట్ చేస్తే ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు మొదలెట్టడమే స్టాండర్డ్ బుక్స్తో మొదలు పెట్టావు అనుకో, నీ సిచ్యువేషన్ ఎలా అయిపోద్ది, నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. అప్పుడు నువ్వు అర్థం కావాలంటే ఏం చేయాలి, డెఫినెట్లీ కిందకి దిగాలి కదా. సో కాస్త ఇది పిల్లలకు కాదు అందరినీ ఉద్దేశించి చెప్పిందే.
నీకు విషయం తెలుసా, టెట్ పిల్లలకి టీచ్ చేయాలనుకున్న వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క బేసిక్స్ రివైజ్ చేయడానికి టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఇవే ఎన్సీఆర్టీస్ చదువుతారు. సో నువ్వు పెద్ద టాప్ ఎగ్జామ్ చదువుతున్నావు అనుకుని మొత్తం సిచ్యువేషన్స్ ఏం చేంజ్ అవ్వట్లేదు. అండ్ మూడో యొక్క నెగిటివ్ ఏంటి అంటే దీని యొక్క సంబంధించినంత వరకు కూడాను షార్ట్ నోట్స్లు ఉన్నాయి కదా, మరి ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు అనుకున్నాయి. యాక్చువల్లీ షార్ట్ నోట్స్లు ఉన్నాయి, నేను చెప్పాలంటే చాలామంది చాలా బ్యూటిఫుల్గా షార్ట్ నోట్స్లు చేస్తారు, నాతో సహా నేను కూడా షార్ట్ నోట్స్లు చేశాను. అయితే మీకు ప్రాబ్లం ఏంటంటే షార్ట్ నోట్స్ చదివితే మీకు జస్ట్ పిన్ టు పాయింట్ ఒక ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. అదే మీరు కంప్లీట్గా ఎన్సీఆర్టీ చదివితే క్రొనాలజీ తెలుస్తుంది, సబ్జెక్ట్ తెలుస్తుంది, అండ్ ఆన్సర్ రైటింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా మించి మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అలవాటు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దున మీరు బ్యూరోక్రాట్ అయిన తర్వాత ఏదైనా జరిగింది, ఏదైనా ఒక పాలసీలో డెసిషన్ ఎలా ఉంది అనే దానికి ఎవడో ఏదో చెప్తే మీరు తెలుసుకునేలా ఉండకూడదు. పాయింట్ 1, మీరే ఓన్గా ఆ పాలసీ అంతా చదివి మీరొక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకునేలా ఉండాలి. అలాంటివన్నీ జరగాలి అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే, ఫ్యాక్ట్ అనేది ఏంటో తెలుసుకోవాలంటే మీకు కూడాను ప్రూఫ్ రీడింగ్ అంటే ఈ ఎన్సీఆర్టీస్ చదవడం చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అదేంటి అని అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, మన ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు మన టైం అనేది లిమిటెడ్. మనం ప్రిపరేషన్ కోసం చేస్తున్నాం, మనం ర్యాంక్ కోసం చేస్తున్నాం, ఎన్సీఆర్టీస్ మీద ఉద్యమం చేయడం కోసం చదవట్లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు మనకి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి టైం అనేది లిమిటెడ్ టైం ఉంది. సో దేనికి సార్ ఈ లిమిటెడ్ టైం, ఎందువల్ల ఈ లిమిటెడ్ టైం అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనం న్యూస్ పేపర్ అనేది కంప్లీట్ చేయాలి. సో న్యూస్ పేపర్ మనం చదవడానికి టైం పెట్టుకోవాలా, పాయింట్ 1. అట్ ద సేమ్ టైం మనం ఇదే టైంని మనం ఆప్షనల్ కూడా చదవాలి. సో ఆప్షనల్ చదివేటప్పుడు కూడాను మనం టైం మిగిలించుకోవాలి. మన ప్రిపరేషన్ 1 ఇయర్ అంతా కూడాను మన ప్రిపరేషన్లో ఆప్షనల్ చదవడానికి కూడా హెల్ప్ చేసుకోవాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం రకరకాల మార్క్స్ కూడా రాయాలి. సో మాక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అయ్యో నాకు ఇంకాస్త టైం ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది. సో ఎన్సీఆర్టీస్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే ఆ మార్క్స్ చేసి హెల్ప్ అవుతుంది అనమాట. మార్క్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మనం స్టాండర్డ్ బుక్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. సో స్టాండర్డ్ బుక్స్ అనేవి అంత ఈజీగా అయిపోవు. సో స్టాండర్డ్ బుక్స్ చదవాలంటే డెఫినెట్లీ చాలా టైం జరుగుతుంది కదా. సో టైం అనేది లిమిటెడ్ కాబట్టి ఎన్సీఆర్టీస్ని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత బెస్ట్. సో ఇప్పుడే చాలామందికి వస్తుంది అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా లేదా, అన్ని ఎన్సీఆర్టీస్ బుక్స్ చదివితే బెస్టా కాదా అనుకుని. యాక్చువల్లీ ఏ ఎన్సీఆర్టీస్ చదవాలి ఏం చదవాలి అనేటప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే బీ సెలెక్టివ్. సో అన్ని ఎన్సీఆర్టీస్ చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బీ సెలెక్టివ్ అంటే నీ చేతిలో ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఉంది, నేను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి చాలా ఎక్కువ ర్యాంక్ కొట్టాలి అని అనుకునేటప్పుడు బీ సెలెక్టివ్. నీ చేతిలో టైం తక్కువ ఉంటే సెలెక్టివ్గా ఉండు. ఆ ఎన్సీఆర్టీస్ ఏ ఎన్సీఆర్టీ చదవాలి, ఏ ఎన్సీఆర్టీ స్కిప్ చేయాలి అనే విషయం నెక్స్ట్ వీడియోలో చేస్తాం. కానీ సో పాయింట్ 1 గుర్తుంచుకో, బీ సెలెక్టివ్. అండ్ ఎన్సీఆర్టీస్కి సంబంధించి ఇంకొక హైలైట్ పాయింట్ చెప్తాను చూడండి. ఎన్సీఆర్టీస్ ఎవడైతే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాడో మీకు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు డైరెక్ట్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th బుక్స్ ఎన్సీఆర్టీస్ నుండి స్టార్ట్ చేసేవచ్చు. సో క్లాస్ 11th అండ్ 12th. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తున్నా. ఇన్ కేస్ మీ క్లాస్ 11th అండ్ 12th బుక్స్ చదివేటప్పుడు నా లెవెల్ కాదు ఇది, నాకు అర్థం కావట్లేదు అని అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ కూడాను అక్కడ ఆపండి. ఆ ఎన్సీఆర్టీస్ క్లాస్ 11th అండ్ 12th ఆపేసి వెంటనే మీరు ఎటువైపు వెళ్ళిపోవాలంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ 6th నుండి క్లాస్ 10th వరకు వెళ్ళిపోండి. ఓకేనా, ఇదే సింబల్. మీరు క్లాస్ 11th 12th మొదలు పెట్టండి. అక్కడ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అనిపించింది, నా బేసిక్స్ సరిగ్గా లేవు, ఇంకా నేను దిగాలని అనిపిస్తే మాత్రం వెంటనే క్లాస్ 6th and క్లాస్ 10th ఈ మధ్య క్లాసెస్లోకి వెళ్ళిపోండి అనమాట. సో ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఇదంతా కూడా నెక్స్ట్ సిరీస్లో అలాగే ఈ సిరీస్లో వస్తూనే ఉంటే ప్రస్తుతానికి మాత్రం ఎంత ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. సో ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే ఇదే వీడియోలో మీకు ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీస్ మనం అట్లీస్ట్ 3 రీడింగ్స్ చేయాలి. సో ఆ 3 రీడింగ్స్ గురించి కాస్త చెప్తే హ్యాపీగా వినండి. 3rd రీడింగ్. సో ఏ రీడింగ్లో ఏమేమి చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను, హ్యాపీగా చూసుకోండి. మనం ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు మీరు డెఫినెట్లీ కూడా ఎలా ఉండాలంటే ఏదో క్యాజువల్గా చదువుతున్నట్టు ఉండాలి. సో ఈ మాట గుర్తుంచుకోండి, క్యాజువల్గా ఏదో నావెల్ చదువుతున్నట్టు చాలా బాగా మీరు అలా అనిపించుకోండి, ఒక స్టోరీ బుక్ చదువుతున్నట్టు ఇలా అనిపించుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన మాట అంటే మీరు హైలైట్స్ చేయొద్దు, నో హైలైట్స్. హైలైట్ అనే మాట అనే జోలికి అసలు వెళ్ళకూడదు. అండ్ మూడో మాట ఏంటంటే జస్ట్ నో నోట్స్ అనేది లేదు.
ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు నోట్స్ చేయకూడదు అంటే ఎస్, నోట్స్ అనేది చేయకండి ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు. పాయింట్ 1 ఓకేనా. సో ఇది మీరు క్లాస్ 11th 12th స్టార్ట్ చేసినా ఇదే అప్లికేబుల్ అవుతుంది. లేదు మీరు ఇంకా బేసిక్స్ దిగి క్లాస్ 6th నుండి 10th క్లాస్కి దిగినా సరే ఇదే అప్లికేబుల్ అవుతుంది. నో నోట్స్, నో అండర్లైన్ అండ్ అన్నిటికన్నా మించి ఎంజాయ్ చేస్తూ చదవండి. ఎప్పుడైతే సెకండ్ రీడింగ్కి వస్తారో అప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ రీడింగ్ చదివేటప్పుడు మీరు అనాలిసిస్ చేయండి. ఏమి అనాలిసిస్ చేయాలి సార్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయండి. మీరు ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ ఓపెన్ చేసి మీరు ఏవైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేసి కాస్త అవి అనాలిసిస్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటి అని అంటే సిలబస్. సో ఇక నుంచి కూడాను సిలబస్ ఏమి ఇచ్చాడు, సిలబస్లో ఏమేమి పాయింట్స్ కవర్ అయ్యాయి, ఇక్కడ ఏమేమి పాయింట్స్ కవర్ అయ్యాయి, ఏమేమి కవర్ అవ్వట్లేదు అనేది కాస్త త్వరగా చెక్ చేస్తూ వెళ్ళండి. సిలబస్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే హ్యాపీగా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. అదంతా కాదు అంటే డైరెక్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. నోటిఫికేషన్లో సిలబస్ అనే కీవర్డ్తో సెర్చ్ చేయండి, మీకు అక్కడ సిలబస్ ఇచ్చేస్తుంది. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు హైలైట్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు హ్యాపీగా హైలైట్ చేయండి ఏవైతే ఇంపార్టెంట్ స్టఫ్ ఉందో ఇదంతా కూడాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఎన్సీఆర్టీస్ సెకండ్ రీడింగ్కి కంప్లీట్ అయిపోతాయి. లైక్ పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడాను చాలా సింపుల్గా సెకండ్ రీడింగ్లోనే మనం హైలైట్ చేయొచ్చు, వీలైతే నోట్స్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు థర్డ్ రీడింగ్ గురించి చెప్తున్నాను కదా, ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఈ థర్డ్ రీడింగ్లో మీరు డెఫినెట్లీ కూడా నోట్ మేకింగ్ చేయాలి. సార్ ఏ సబ్జెక్ట్స్కి నోట్ మేకింగ్ చాలా ఈ థర్డ్ రీడింగ్లో చేస్తే చాలా మంచిది అంటే జాగ్రఫీ. ఓకేనా, ఈ జాగ్రఫీలో మీరు చేస్తే చాలా బెస్ట్. జాగ్రఫీలో క్లాస్ 6th నుండి 10th క్లాస్ వరకు ఉంటాయి, క్లాస్ 12th వరకు ఉంటాయి కదా, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం జాగ్రఫీకి నోట్ మేకింగ్ చేయాలని మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఈ థర్డ్ రీడింగ్లో మరి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు మార్క్స్ ఇవ్వండి ఇదే ఎన్సీఆర్టీస్ పైన. ఈ మార్క్స్ అన్ని ఎక్కడ చేయాలి సార్, ఏం చేయాలి సార్ అంటే యాక్చువల్లీ దృష్టి వెబ్సైట్ ఉంది. ఓకేనా, దృష్టి ఐఏఎస్ అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఎన్సీఆర్టీ బుక్స్ పైన క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అది సపరేట్గా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సెక్షన్ పెట్టాడు. ఆ సెక్షన్ మీరు చేసుకుంటే చాలా బెస్ట్. అక్కడ మీరు ఎంత చదివారు, ఏం చదివారు అనే విషయాలు అర్థం చేసుకోవడానికి ఉంటాయి అనమాట. అక్కడ హ్యాపీగా మార్క్స్ ఇచ్చేవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అని అంటే ప్రాక్టీస్. ఈసారి ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడాను ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఏదైతే అది అవన్నీ చేసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా మీకంటూ కొన్ని సలహాలు ఇవ్వాలి కదా, ఆ సలహాలు ఇస్తాను ఇప్పుడు చూడండి. నెంబర్ 1 సలహా, మీరు ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ ఎప్పుడు కూడాను ఓవర్ మీద నమ్మకండి. సో నాకు ఇది చాలా ఈజీ అని ఫీలింగ్ కానీ లేకపోతే ఇది నాకు చాలా కష్టం అని ఫీలింగ్ కానీ ఎప్పుడు కూడా ఈ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫీలింగ్స్లోకి రాకండి. నాకు చాలా ఈజీగా వచ్చేస్తుందని ఆనందపడకండి, ఇదేంటి ఎంత కష్టంగా అయిపోతుందనే ఫీలింగ్ కూడా రాకండి. అండ్ సెకండ్ మాట ఇంకొకటి ఏంటంటే టేక్ ఇట్ ఈజీ. ఓకే, మీరు కానీ ఒకవేళ ఇవే ఎన్సీఆర్టీస్ని 3 monthsలో కంప్లీట్ చేస్తా, 4 monthsలో కంప్లీట్ చేస్తా ఇలాంటి మాటలు మీరు కొన్ని పెట్టుకుంటారు. నేను ఈ వారంలో ఇన్ని ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తాను. యాక్చువల్లీ అలాంటి టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఓకేనా, ప్రిపరేషన్ చేస్తూ వెళ్ళాలి. ఈ ప్రిపరేషన్లో ఎంతోమంది చేశారు, ఎంతోమంది ఇదే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. సో నువ్వు ఒక్కడవే కాదు, జస్ట్ టేక్ ఇట్ ఈజీ, జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఓకేనా, మూవ్ ఫార్వర్డ్ అది ఒకటి గుర్తుంచుకో. సార్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అండ్ ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, మూవ్ మొమెంటమ్ అంటున్నా. మొమెంటమ్ కూడా చెప్తున్నా, అంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్ మోషన్లో ఉండాలనుకుని చెప్తున్నాను. అయితే సార్ మరి ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అండ్ ఇవి ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అండ్ వీటి యొక్క షెడ్యూల్ ఏమైనా ఉంటుందా ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి, ఈ 3 monthsలో కంప్లీట్ చేయడానికి ఏమైనా షెడ్యూల్ ఉంటుందా, ఇవన్నీ కూడాను మన ఈ ఎన్సీఆర్టీ సిరీస్లో ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినంత వరకు కూడాను నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ మీకు ఇవన్నీ చెప్తాను అనమాట. ఓకేనా,